నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కేవలం ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీ అండ్ టేస్టీగా బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక 25 నిమిషాల్లోనే చాలా ఈజీగా బిస్కెట్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తూనే నోరూరుతుంది కదా, మరి లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా అరకప్పు పైన 1 టేబుల్ స్పూన్ చక్కెరను తీసుకోండి. అంటే అరకప్పుకు ఎక్కువ, ముప్పావు కప్పుకు తక్కువ అన్నమాట. మీరు ఏ కప్పుతో అయితే చక్కెరను తీసుకుంటున్నారో మిగతావి అన్నీ కూడా అదే కప్పుతో తీసుకోవాలి. అలా అయితేనే బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తాయి. ఇప్పుడు ఈ చక్కెరని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేయాలి. చూడండి, చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు వరకు ఆయిల్ను వేసుకోవాలి. ఇందులోకి పల్లి నూనె మాత్రం అసలే వాడకూడదండి. నేను ఫ్రీడమ్ ఆయిల్ని యూజ్ చేశాను. ఇంకా హెల్తీగా చేసుకోవాలనుకుంటే మాత్రం నెయ్యిని కూడా వేసుకొని చేసుకోవచ్చు. కానీ ఆయిల్తో చేసిన బిస్కెట్స్ అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. ముప్పావు కప్పు ఆయిల్ని మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఒక 3 నిమిషాల వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత ఎక్కువగా గ్రైండ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది అంత బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, మీరు ఈ షుగర్ పౌడర్లోకి ఆయిల్ని తీసుకొని అయినా కూడా బీట్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ని షుగర్ పౌడర్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైనే ఒక జల్లెడను తీసుకొని 1 కప్పు గోధుమ పిండిని వేసుకొని జల్లించుకోవాలి. గోధుమ పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు వరకు శనగపిండిని వేసుకొని జల్లించుకోవాలి. చూడండి, ఇక్కడ జల్లించుకోవడం మాత్రం మర్చిపోవద్దు, కంపల్సరిగా జల్లించుకోవాలి. అలా అయితేనే బిస్కెట్స్ అనేవి మనకు గట్టిగా కాకుండా చాలా క్రంచీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను వేసుకుంటున్నాను, అంటే ఉప్మా రవ్వను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పును వేసుకుంటున్నాను. చూడండి, ఉప్పు మాత్రం చాలా తక్కువగా వేసుకోవాలి. ఉప్పు అనేది కొంచెం ఎక్కువ అయినా కూడా బిస్కెట్స్ అనేవి అంత టేస్టీగా ఉండవు, కాబట్టి నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాను వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే బేకింగ్ సోడాను కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలపకూడదు. చూడండి, చూపిస్తున్న విధంగా వేళ్ళతో మాత్రమే ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పిండిని మాత్రం గట్టిగా కలుపుకుంటే బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా రావు. మరీ బలంగా కలపకుండా ఇలా పైనే అంతా కలిసేలా మంచిగా మిక్స్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, మనం తీసుకున్న ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఒకవేళ ఆయిల్ అనేది సెట్ కాకపోతే అంటే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు పక్కకు పెట్టుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకుందాం. ఒకవేళ మీకు బిస్కెట్స్ అన్నీ సమానమైన ఆకారంలో రావాలి అనుకుంటే ఒక చిన్న మెజర్మెంట్ స్పూన్ తీసుకొని కూడా రౌండ్ షేప్లో చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని మొత్తాన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా రౌండ్ షేప్గా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకేసారి బేక్ చేసేద్దాం. ఇప్పుడు వీటన్నింటినీ ఒకేసారి బేక్ చేయడం కోసం నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్పై చూపిస్తున్న విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ముందుగా రౌండ్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ఉండలని ఒక్కసారి ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు దీనిపై మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. నేను కాజు బాదంలను ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన బిస్కెట్ని ఈ ఇడ్లీ పాత్రలోకి పెట్టుకుందాం. సో ఇలాగే మిగతా బిస్కెట్స్ అన్నీ పైన కొంచెం ప్రెస్ చేసి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అప్లై చేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలోకి పెట్టుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్కి మాత్రం లైట్గా ఆయిల్ అప్లై చేయడం మాత్రం మర్చిపోవద్దు. బిస్కెట్స్ అన్నిటినీ ఇడ్లీ ప్లేట్స్పై పెట్టుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టే విధానంలో చిన్న టిక్ ఉంటుందండి, దానిని మాత్రం మర్చిపోవద్దు. బిస్కెట్ కింద బిస్కెట్ వచ్చే విధంగా మాత్రం ఇడ్లీ ప్లేట్స్ అనేది పెట్టుకోకూడదు. చూడండి, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని బేక్ చేయడానికి నేను ఇలా ఒక పెద్ద గిన్నెని తీసుకున్నాను. ఇందులోకి ఇడ్లీ స్టాండ్ అనేది కరెక్ట్ సెట్ అయ్యేలా చూసుకోవాలి. బిస్కెట్స్ని బేక్ చేయడానికి ముందు ఈ పెద్ద గిన్నెను స్టవ్ పైన లో ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేస్తూ ఒక 10 నిమిషాల వరకు ఫ్రీ హీట్ చేసుకోవాలి. మూత పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత
మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ఇడ్లీ స్టాండ్ని ఈ గిన్నెలోకి పెట్టుకుందాం. చూడండి, సైడ్లకి ఎక్కడ మాత్రం ఈ ప్లేట్ అనేది తగలకుండా ఫ్రీగా ఉండాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీనిపైన కరెక్ట్గా సెట్ అయ్యే ప్లేట్ లేదా మూతను పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అందులో ఉన్న గాలి అనేది బయటికి పోకుండా ఉండడం కోసం ఏదైనా బరువు పెట్టుకోవాలి. నేను ఈ విధంగా బరువు ఉన్న రోల్ని పెట్టుకున్నాను. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ 20 నుంచి 25 మినిట్స్ వరకు ఈ బిస్కెట్స్ని ఉడికించాలి. చూడండి, మంటను మాత్రం చూసుకుంటూ బిస్కెట్స్ని బేక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం బిస్కెట్స్ అనేవి అడుగున మాడిపోయి పైన అంతా పిండి పిండిగా ఉండి కరెక్ట్గా బేక్ అవ్వవు. కాబట్టి టైం మెయింటైన్ చేస్తూ బేక్ చేసుకోవాలి. స్టవ్ మంటని అడ్జస్ట్ చేస్తూ నేను ఒక 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, బిస్కెట్స్ అనేవి కొంచెం పెద్ద సైజ్ అయ్యాయి. కలర్ కూడా చేంజ్ అయింది. లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని జాగ్రత్తగా పక్కకు పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, బిస్కెట్స్ అనేవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా చాకుతో ఇలా కొంచెం కదపండి. ఇలా ఒక్కొక్క బిస్కెట్ని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఈజీగా వస్తుంది. బిస్కెట్స్ని ఈ విధంగా గోధుమ పిండితో పర్ఫెక్ట్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, చూస్తూనే నోరు ఊరుతుంది కదా. చాలా టేస్టీగా, చాలా క్రంచీగా వచ్చాయండి. పిల్లలైతే చాలా ఇష్టపడ్డారు. సో ఇలా చేసిన బిస్కెట్స్ని మనం ఒక నెల రోజుల వరకు స్టోర్ చేస్తూ తినేయొచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే స్నాక్స్ మాత్రం బాగా సెట్ అవుతుంది కదా. సో గోధుమ పిండితో మీరు కూడా ఈ విధంగా హోమ్మేడ్ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.